హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయేది సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రం. ఆంధ్ర రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, గొల్లప్రోల మండలం, మల్లవరం అనే గ్రామం. ఈ గ్రామానికి పాముల మల్లవరం అనే పేరు కూడా ఉందండి. ఇది ఆలయ ప్రాంగణం, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి గుడి. ఇది శయన మండపం. తర్వాత లాస్ట్లో కనిపిస్తుంది శివపార్వతులది. ఈ గర్భాలయం ఇదండి. ఈ చుట్టూ ప్రాంగణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎదురుగా కోనేరు. ఆలయాన్ని ఆనుకుని ఉన్న గెస్ట్ హౌసెస్ అండి. ఎవరైనా వచ్చి రాత్రి స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. కళ్యాణ మండపం కూడా ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ కళ్యాణ మండపాన్ని ఓపెన్ చేయడానికి శ్రీ చాగంటి కోటేశ్వర గారు వచ్చి ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఈ డిసెంబర్లో. అలానే సుబ్రహ్మణ్య క్షేత్రం యొక్క కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఇక్కడ లింగం ఒక్కటే ఉండేదండి. కుక్కుటేశ్వర ఆలయం అనే పేరు ఉండేది. ఈ లింగానికి పంట కాలువల్లో స్నానం చేసుకుంటూ ఒక నాగుపాము వచ్చి లింగంకి దర్శించుకుంటూ రోజు వెళ్తుండేది. ఇలా సంవత్సరం పాటు జరుగుతుంటే ప్రజలందరూ దీన్ని నమ్మి ఎలా అయినా ఇక్కడ గర్భాలయం నిర్మించాలి, గుడి నిర్మాణానికి కావాల్సిన డబ్బులన్నీ పోగు చేశారు. గుడి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఆ పాము ఆ నిర్మాణం స్థలంలోనే చనిపోయింది. చనిపోయాక ఆ పాముని గర్భాలయంలోనే తన కార్యక్రమాలన్నీ చేసి సమాధి చేశారండి. తరువాత గుడి నిర్మాణం జరిగింది. అక్కడ స్వామి లింగం వెనకే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమను ప్రతిష్ఠించారు. రోజు పూజలు చేస్తున్నప్పుడు మళ్ళీ 1962లో ఇంకొక నాగుపాము కోనేటిలో స్నానం చేసి లింగాన్ని చుట్టుకుంటూ ఉండేదండి. ప్రజలందరూ వచ్చి పూజ చేసిన, అభిషేకం చేసిన, పువ్వులు వేసిన ఎవరిని ఏమనకుండా అలా ఉండేది. సాయంత్రం వరకు ఉండి రాత్రి గర్భాలయం వెనక సేన మందిరం దగ్గర పడుకునేది. ఇలా 2 సంవత్సరాలు గడిచిందండి. 1961 నుంచి 64 వరకు ఇలా జరుగుతూ ఉండేది. 64 తర్వాత ఆ పాము కూడా మరణించింది. మరణించిన తరువాతను ఇక్కడనే సమాధి చేశారు. ఇక్కడ శయన మందిరం కూడా అప్పుడే ఏర్పాటు చేశారండి. కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతానం లేని దంపతులు, పెళ్లి కాని వాళ్ళు, అలానే కాలసర్ప దోష నివారణ వాళ్ళు వస్తారు. సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చినప్పుడు అర్లీ మార్నింగ్ 4 గంటలకు కోనేట్లో భార్యాభర్తలు స్నానం చేసి వచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశాక భర్త ప్రాంగణంలోనే ఉంటారు. భార్యకి ఆ శయన మందిరంలో గంటపాటు నిద్ర చేయమంటారండి. గంటపాటు నిద్ర చేసిన తర్వాతను భార్యాభర్తలు ఇద్దరినీ తీసుకొచ్చి అభిషేకాలన్నీ స్వామివారి దగ్గర చేయించాక 2 అరటిపళ్ళు ఇస్తారు. ఆ పళ్ళు 2 భార్యాభర్తలు తిన్నాక ఆ రోజంతా ఉపవాసం ఉండి నెక్స్ట్ రోజు వాళ్ళు ఉపవాసం విరమించుకునే ముందు స్వామివారికి పరమాన్నం సమర్పించి ఉపవాసం విరమించుకోవాలండి. ఇక్కడికి వచ్చిన దంపతులు ఖచ్చితంగా పిల్లలు పుడతారని అందరికీ ప్రగాఢంగా నమ్మకం. ఏ కోరికలు కోరుకున్నా తీర్చే స్వామివారండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నది 1961, 64లో ఉన్న ఫోటో అండి. ఇది నిజరూప దర్శనం అండి. దర్శించుకోండి, తరించండి. వీలైతే మీరు కూడా ఈ క్షేత్రాన్ని ఒకసారి చూడండి. ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.